హైదరాబాద్ అక్రమ సరోగసీకి కేంద్రంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఆసుపత్రులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టేస్తున్నాయి. బంజారాహిల్స్లోని సాయి కిరణ్ ఆసుపత్రిపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 48 మంది పిల్లల్ని కనడానికి సరోగసీ పద్ధతిలో గర్భం దాల్చినట్లుగా గుర్తించారు. రోడ్ నెంబర్ 14 లో ఉన్న సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసీ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. పటిష్ట నిఘా లేకపోవడంతో అద్దె గర్భాలకు తెలంగాణ కేంద్రంగా మారింది. హైదరాబాద్ అడ్డాగా మారింది. ఒకే ఆసుపత్రిలో 48 మంది అద్దె గర్భంలో పిల్లల్ని కనిస్తూ ఉండడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసీ తల్లులుగా ఢిల్లీ, నేపాల్, తెలంగాణ, ఆంధ్ర, పశ్చిమ బెంగాల్ మహిళలను ఆసుపత్రి ఎంచుకుంది. ఇంత పెద్ద స్థాయిలో సరోగసీ బయటపడడంతో ఆరోగ్య శాఖ అధికారులు కూడా కంగుతిన్నారు. హైదరాబాద్ అక్రమ సరోగసీకి కేంద్రంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఆసుపత్రులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టేస్తున్నాయి. బంజారాహిల్స్లోని సాయి కిరణ్ హాస్పిటల్ పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 48 మంది పిల్లల్ని కనడానికి సరోగసీ పద్ధతిలో గర్భం దాల్చినట్లు గుర్తించారు. రోడ్ నెంబర్ 14లో ఉన్న సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసీ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. పటిష్ట నిఘా లేకపోవడంతో అద్దె గర్భాలకు తెలంగాణ కేంద్రంగా మారింది. హైదరాబాద్ అడ్డాగా మారింది. ఒకే ఆసుపత్రిలో 48 మంది అద్దె గర్భంలో పిల్లల్ని కనిస్తూ ఉండడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసీ తల్లులుగా ఢిల్లీ, నేపాల్, తెలంగాణ, ఆంధ్ర, పశ్చిమ బెంగాల్ మహిళలను ఆసుపత్రి ఎంచుకుంది. ఇంత పెద్ద స్థాయిలో సరోగసీ బయటపడడంతో ఆరోగ్య శాఖ అధికారులు కూడా కంగుతిన్నారు. సాయి కిరణ్ హాస్పిటల్లో సరోగసీ ఆపరేషన్లు టాస్క్ ఫోర్స్ దాడులపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లను అడిగి తెలుసుకున్న రమేష్,
ఒకళ్ళు ఇద్దరు కాదు, దాదాపు 38 మంది సరోగసి మదర్స్ పట్టుబడడం అంటే ఏ స్థాయిలో జరుగుతుంది, హైదరాబాద్ ఎంత అడ్డాగా మారింది ఈ అక్రమ బిజినెస్ అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి పైన హెల్త్ అధికారులు దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు హెల్త్ అధికారులు ఉమ్మడిగా దాడి చేస్తే ఈ ఆసుపత్రిలో సరగోసి విధానం కొనసాగుతున్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే మొత్తం 48 మంది సరగోసి 48 మంది చేత సరగోసి చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన కేషీట్ సంబంధించిన పత్రాలను కూడా ప్రస్తుతానికి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది మహిళల్ని పికప్ చేసి ఇక్కడ ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ పూర్తిగా సరగోసి నిర్వహిస్తున్నట్లుగా పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు గుర్తించిన దాన్ని బట్టి చూస్తే 48 మంది ఇక్కడ సరగోసి కోసం ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ట్రాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ చేత సరగోసి చేయిస్తున్నట్టుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి 48 ఏదైతే సరగోసి చేయించుకుంటున్న వీళ్ళంతా వాళ్ళ పత్రాలు కూడా ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. అయితే మరోవైపు లోపల ఈ ఆసుపత్రి లోపల ప్రస్తుతానికి అయితే దాడులు కొనసాగుతున్నాయి. మొత్తాన్ని చూసినట్లయితే ఈ విధానం ఒకసారిగా దీంట్లో తీవ్ర కలకలం రేగింది అని చెప్పొచ్చు. ప్రధానంగా చూసినట్లయితే ఈ దీంట్లో ఇప్పటివరకు పెద్ద మొత్తంలో ఈ ఆసుపత్రి సరగోసి చేయడానికి పూర్తిగా ఒక కేంద్రంగా మారిందని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఇప్పటివరకు 48 మంది ఇప్పటికీ అధికారులు దాడులు చేసినప్పుడు వీళ్ళు 48 మంది ఈ మహిళలు ఉన్నట్టుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా ఈ సరగోసి విధానంకి ఇక్కడ ఉండి వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే లోపల డిస్ట్రిక్ట్ మెడికల్ అధికారితో పాటుగా మిగతా పోలీసు అధికారులు కూడా అందరూ కూడా దీంట్లో ప్రస్తుతానికి తనిఖీలు చేస్తున్నారు. అయితే తనిఖీలలో ప్రధానంగా చూసినట్లయితే పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి సరగోసి విధానం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్న మహిళల్ని ట్రాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ చేత సరగోసి చేయిస్తున్నట్టుగా చెప్పారు. అయితే దీంట్లో నేపాల్ చెందిన కొంతమంది మహిళలు కావచ్చు, లేకుంటే మిగతా కొన్ని ప్రాంతాలకు చెందిన కొంతమంది మహిళలు, దేశంలో ఉన్న చాలా ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా దీంట్లో ప్రస్తుతానికి ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే వీళ్ళలో ఇప్పటివరకు గుర్తించిన వాటిలో చూసినట్లయితే 48 మంది మహిళల్ని అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వీళ్ళని తీసుకొని లోపల ఎవరైతే ప్రస్తుతానికి అధికారులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు, ఈ కౌన్సిలింగ్లో ఇప్పటివరకు గుర్తించే వారిలో 48 మంది ఉంటే వీళ్ళలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎలా తీసుకొచ్చారు, వీళ్ళకి సరగోసికి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉంది, ఎవరిని ఎలా ట్రాప్ చేశారు అన్న విషయాలంటూ కూడా ప్రస్తుతానికి కనుక్కుంటున్నారు. లోపల ఇంకా విచారణ కొనసాగుతుంది. నేతాజీ రమేష్ పెట్ల ఎన్టీవీ. హైదరాబాద్ అక్రమ సరోగసీకి కేంద్రంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఆసుపత్రులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టేస్తున్నాయి. బంజారాహిల్స్ లోని సాయి కిరణ్ హాస్పిటల్ పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 48 మంది పిల్లల్ని కనడానికి సరోగసీ పద్ధతిలో గర్భం దాల్చినట్లు గుర్తించారు. రోడ్ నెంబర్ 14లో ఉన్న సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసీ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. పటిష్ట నిఘా లేకపోవడంతో అద్దె గర్భాలకు తెలంగాణ కేంద్రంగా మారింది. హైదరాబాద్ అడ్డాగా మారింది. ఒకే ఆసుపత్రిలో 48 మంది అద్దె గర్భంలో పిల్లల్ని కనిస్తూ ఉండడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసీ తల్లులుగా ఢిల్లీ, నేపాల్, తెలంగాణ, ఆంధ్ర, పశ్చిమ బెంగాల్ మహిళలను ఆసుపత్రి ఎంచుకుంది. ఇంత పెద్ద స్థాయిలో సరోగసీ బయటపడడంతో ఆరోగ్య శాఖ అధికారులు కూడా కంగుతిన్నారు.